ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు. గుడ్ మార్నింగ్ అండి. ఇక 10,000 కోట్ల రుణానికి 170 కోట్ల కమిషన్ అంటూ నిన్న ఆశ్చర్యం విస్మయం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ భూ కుంభకోణానికి పాల్పడింది అంటూ మొన్న ఆధారాలతో సహా పూర్తిగా వివరించారు. హెచ్సియు భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, ఒక బీజేపీ ఎంపీ సహకారంతో ఎట్లా ఈ రకంగా 10,000 కోట్లు తీసుకుంది అనేది నా కేటీఆర్ మరోసారి మాట్లాడారు. ఆ ఎంపీ ఎవరు కూడా పూర్తిగా ఆ ఎంపీ బండారాన్ని సీఎం రేవంత్ రెడ్డి బండారాన్ని కూడా పూర్తిగా బయట పెడతామంటూ నిన్న మరోసారి ఉద్ఘాటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైట్, నిఖిల్ గారు, మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి అంటే పరిణామాలు లేదంటే వారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. దీంట్లో భారీ భూ కుంభకోణం జరిగింది అంటూ ఆధారాలతో సహా వివరించారు. ఒకటి, దీన్ని ఇక్కడితో వదిలిపెట్టాం, ఆర్బీఐ గవర్నర్తో పాటుగా ఇంకా దర్యాప్తు సంస్థలకు డిమాండ్ కూడా చేస్తాం విచారణ చేయాలనేది. దీంట్లో జరిగినటువంటి ఒక స్కామ్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయగలిగారు కేటీఆర్ మాట్లాడిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకుల్లో కనిపించేటువంటి గుబులు ఏం చెప్తోంది? ముందుగా మీతో పాటు టీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల కంచగచ్చిబౌలి భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుంది, ఏ రకంగా వాళ్ళ నిర్ణయాలు ఉంటున్నాయి, ఈ కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా దాని మీద మాట్లాడుతూ ఉన్నారనేది గత 15-20 రోజులు స్థూలంగా చూస్తే 4-5 నెలల నుండి లీకులు ఇస్తూ వస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విషయాలను గత 15-20 రోజుల నుండి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఆ 400 ఎకరాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ భూమి అని ఒకసారి చెప్తున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ అని ఇంకో రకంగా అది బయటకు వస్తూ ఉంది. మొత్తానికి ఆ భూమి మొత్తాన్ని టీజీఐఏసీకి కన్వర్ట్ చేసిండ్రు. దేనికోసం కన్వర్ట్ చేసిండ్రు అంటే రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా అప్పు తీసుకుంటే అది ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి వచ్చి ఆల్రెడీ లిమిట్ క్రాస్ అయ్యి స్థాయికి మించిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని సైడ్ లైన్ చేయడానికి ఈరోజు టీజీఐఏసీకి కన్వర్ట్ చేసి టీజీఐఏసీ నుండి రుణం తీసుకురావడానికి ఒక ప్లాన్ చేసిండ్రు వీళ్ళు. ఆ ప్లాన్కు సంబంధించి బీజేపీ ఎంపీ ఇన్వాల్వ్ అయినరని, వివిధ సంస్థలు ఇన్వాల్వ్ అయినాయని, బయట నుండి కన్సల్టెంట్లను తీసుకొచ్చిండ్రని, ఇదంతా వ్యవహారం బయటికి రాకుండా డబ్బులు మొత్తం వీళ్ళు చేతికి అందిన తర్వాతనే, రాష్ట్ర ప్రభుత్వానికి అందిన తర్వాతనే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చిందనేది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది ఇక్కడ. దీనికి సంబంధించి చూస్తే ఈ 10,000 కోట్లకు సంబంధించిన డబ్బులను టీజీఐఐసీకి నుండేమో ఐసిఐసిఐ నుండి రుణం తీసుకున్నారు అని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్రంలో అధికారం నిర్వహిస్తున్నటువంటి అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మేము ఐసిఐసిఐ బ్యాంకు నుండి 10,000 కోట్ల రుణం తీసుకున్నాము ఈ 400 ఎకరాలను కుదవబెట్టి అని. ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న చాలా స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే మేము ఐసిఐసిఐ నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు, బాండ్లను వేలం వేయడం ద్వారా అక్కడ నుండి తీసుకొచ్చినాము అని చెప్తా ఉన్నారు. దీంట్లో 2 అనుమానాలు ఏం కలుగుతూ ఉన్నాయంటే, మొదటిది వాళ్ళ పార్టీలోనే వాళ్ళకు ఒక ఆలోచన లేదు, వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్ లేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళిద్దరు ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్కి రావాల్సిన అవసరం ఉంది. అది కూడా మనలాంటి వాళ్ళని చెప్పి వాళ్ళని అండర్స్టాండింగ్కి రావాలని చెప్పడం కూడా ఒక మూర్ఖత్వం. అది ఒక సిచ్యువేషన్ కనబడతా ఉంది ఈరోజు. దాంట్లో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే 10,000 కోట్లు మేము బాండ్ల ద్వారా తీసుకొచ్చినామని చెప్తూనే దానికి 5,000 కోట్లు రైతు బంధుకి ఇచ్చినాము, ఇంకేదో 2,000 కోట్లు రుణమాఫీకి అంటూ ఓవరాల్గా 8,200 కోట్లకు సంబంధించిన లెక్క మాత్రమే చెప్తా ఉన్నారు. మిగిలిన 2,000 కోట్లు ఎక్కడికి పోయినాయి అన్నది శ్రీధర్ బాబు గారి మాటల్లో కూడా నిన్న లెక్క తెలియలేదు ఈ రోజు వరకు. సరే, మీరు బాండ్లను వేలం వేసి తీసుకొచ్చినా కూడా ఆ బాండ్లు ఎవరు తీసుకున్నారు, మీరు వేలానికి నిర్వహించినటువంటి ప్రక్రియ ఏంటి, అది మొత్తం పబ్లిక్ డొమైన్కి ఎందుకు రాలేదు అనేది ఇక్కడ మరిన్ని అనుమానాలకు మనకు పబ్లిక్ డొమైన్కి వచ్చే విధంగా అనుమానాలు కలగజేస్తూ ఉన్నది. సో అంటే ఎట్లా పెట్టినా, అది బాండ్ రూపంలో పెట్టినా మరో రూపంలో పెట్టినా అది కంపల్సరీ లోన్ లాగానే అవుతుంది. ఎవరు ఫ్రీగా ఎవరు ఏదో చేతి బదులు కోసం ఎవరు మళ్ళీ దానికి వడ్డీలు కట్టాల్సిందే, మళ్ళీ దాన్ని అదంతా మళ్ళీ రిటర్న్ పేమెంట్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఎట్లయినా లోనే అది, మరి ఖచ్చితంగా అప్పు కిందకే అది వచ్చేటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అది కూడా అప్పే. కానీ వీళ్ళు ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాకుండా సైడ్ ట్రాక్లో ఒక సైడ్ లైన్ చేసి వేరే రకంగా అప్పు తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. ఆ తీసుకొచ్చిన అప్పుకు ఒకటి మీరు నార్మల్ ప్రాసెస్లో కాకుండా బయట నుండి అప్పు తీసుకొస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎండ్ ఆఫ్ ది డే రాష్ట్ర ప్రజల మీదనే, రాష్ట్ర ఖజానా మీదనే భారం పడే అవకాశం ఉంటుంది. రెండోది, అసలు తీసుకొచ్చిన డబ్బులన్నీ దాన్ని ఏ రకంగా ఖర్చు చేసిండ్రు అన్నది ఈ రోజుకి కూడా స్పష్టత లేదు. వాళ్ళ పిసిసి అధ్యక్షుడు ఒక మాట చెప్తారు, వాళ్ళ మంత్రివర్గం ఒక మాట చెప్తుంది, ఇండస్ట్రీస్ మంత్రి ఇంకో మాట చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అనేక అనుమానాలు కలుగుతూ ఉంటే కూడా, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే కూడా ఆ మధ్యలో మీడియేషన్ చేసిన వ్యక్తి కూడా 169 కోట్ల 86 లక్షలు కట్టబెట్టామని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇంత వ్యవస్థ ఉంది, ఇంతమంది అధికారులు ఉన్నారు, డైరెక్ట్గా వేలం వేసి గతంలో అనేక సార్లు వేలం జరిగింది. అప్పుడు ఎప్పుడూ కూడా
ఒక మీడియేషన్ వ్యక్తికి, మీడియేషన్ చేసిన వ్యక్తికి ఇటువంటి 170-180 కోట్లు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు వినలేదు మనం దేశవ్యాప్తంగా కూడా. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు కేవలం ఈ ఒక్క పరిస్థితిలోనే, ఈ ఒక్క కేసులో ఈ రకంగా 170 కోట్లు ఒక మీడియేషన్ చేసిన వ్యక్తికి ఎందుకు ఇచ్చిండ్రు, ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని ఎవరు తీసుకొచ్చిండ్రు? ఏదైనా ప్రాసెసింగ్ అనేది జనరల్గా ఉంటుంది, కానీ అట్లా కాకుండా పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ ఇన్వాల్వ్ కావడం, ఒక వ్యక్తులు ఇన్వాల్వ్ కావడం, సో 170 కోట్ల కమిషన్ అంటే అది విస్మయం కలుగుతుంది నిజంగా. సో నామినల్గా ఇంత జరుగుతున్నప్పుడు ఒక బ్యాంక్కి ఏవైతే ఉంటాయో వాళ్ళ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ప్రాసెసింగ్ అనేది వేరు ఖచ్చితంగా. కానీ ఇట్లా ప్రజల సొమ్ముని వందలాది కోట్లని ఒక వర్తిత్వం ఇచ్చినటువంటి సంస్థకి, వ్యక్తులకు కట్టబెట్టడం అనేది నిజంగా ఎంత రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన సొమ్ముని ఈరోజు వాళ్ళకి నచ్చిన వాళ్ళకు, వాళ్ళ నచ్చిన వ్యక్తులను కన్సల్టేషన్ అనే పేరుతో తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గతంలో మూసికి సంబంధించి ఇదే విధంగా చేసిండ్రు, తర్వాత లగచర్లకు సంబంధించి ఏదో ఫ్యాక్టరీలు పెట్టాలనే విషయంలో కూడా ఈ రకంగానే కన్సల్టెన్సీలను తీసుకొచ్చిండ్రు. ఈ రోజు ఇక్కడ మళ్ళీ చూస్తూ ఉన్నాము 170 కోట్లు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇక్కడ. దానికి సంబంధించి ఆ వ్యక్తిని ఎవరు తీసుకొచ్చిండ్రో, అది ప్రొసీజర్ ప్రకారం ఎందుకు తీసుకురాలేకపోయినారు మీరు, అసలు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దీంట్లో మరొక విషయం, నిన్న శ్రీధర్ బాబు గారు చెప్తున్న విషయమే ఏంటంటే 8,000 కోట్లు మాత్రమే మనకు వచ్చింది, ఇంకొక 2,000 కోట్లు రావాల్సి ఉంది అని చెప్పిండ్రు. అంటే డబ్బులు రాకముందే మీరు వాళ్ళకు మీడియేషన్ కన్సల్టేషన్ చేసిన వ్యక్తికి 170 కోట్లు ఏ రకంగా ఇచ్చిండ్రు, ఆ వచ్చిన డబ్బులను ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు అనేది కూడా ఈరోజు స్పష్టత లేని విషయాలు పబ్లిక్ డొమైన్లో చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఇంతమంది అడుగుతుంటే కూడా ముఖ్యమంత్రి గారి నుండి దీనికి సంబంధించి స్పష్టమైన స్టేట్మెంట్ ఏమి కూడా ఈ రోజు వరకు రాలేదు. దీంట్లో ఖచ్చితంగా చాలా పెద్ద స్కామ్ జరిగింది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అదే 400 ఎకరాలను మేము వేలం వేస్తాము, దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని సేల్ చేస్తాము అని చెప్తా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఆల్రెడీ దాన్ని ఆ బాండ్లను కుదబెట్టో లేదంటే ఐసిఐసిఐ దగ్గర దాన్ని మార్టిగేజ్ చేసో 10,000 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఆ పేమెంట్ను రీపేమెంట్ చేయకుండా దాన్ని ప్రైవేట్ వ్యక్తికి మీకు అమ్మే అధికారం ఎక్కడుంది? ఎవరు ఇచ్చిండ్రు? ఏ రకంగా అమ్ముతారు మీరు? దీంట్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే ఏది కూడా ప్రొసీజర్ ప్రకారం జరగలేదు. కేవలం వాళ్ళకు ఆ డబ్బులు దోచుకోవడానికి మాత్రమే ఎవరో కాంట్రాక్టర్ ప్రెజర్ చేసినట్టున్నారు, డబ్బులు కావాలని. కేవలం దానికోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ 400 ఎకరాలను ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా తనఖా పెట్టిన విషయం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్గా హెచ్సియు భూముల విషయంలో 10,000 కోట్ల కుంభకోణానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడిందంటూ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. దాంతో పాటుగా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పు ఒప్పుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమల్ల రాకేష్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. రైట్, రాకేష్ గారు, ముఖ్యమంత్రి అన్నారు అక్కడ మచ్చల జింకలు ఉన్నాయా అన్నారు, కానీ అవే మచ్చల జింకలు వరుసగా మృత్యువాత పడుతున్నటువంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితి, దయనీయ పరిస్థితి. దాంతోపాటు నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు, ఇంతకుముందే ఆయన చెప్పారు, మళ్ళీ నిన్న కూడా గుర్తు చేశారు, ఎవరైనా సరే అక్కడ ఒక అంగుళం భూమి కొన్నా, ఎకరం భూమి కొన్నా కూడా మళ్ళీ గవర్నమెంట్ మాదే వస్తుంది, ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాం, ఎవరున్నా కూడా డెఫినెట్గా వెనక్కి తీసేసుకుంటామని మరోసారి చెప్పకనే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు కేటీఆర్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ రాజేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న అఖిల్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు, నిన్న కేటీఆర్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో గతంలో కూడా ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ ఎవరిది అనే దానికి అంటే నాకు తెలిసి గవర్నమెంట్ ఒక న్యూస్ పేపర్కి ఒక రిలీజ్ చేసింది, ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. ఏమని రిలీజ్ చేసింది? ఒక 534 ఎకరాలు తీసుకుంటూ సెంట్రల్ యూనివర్సిటీకి దానికి బినామీగా ఏదైతే ఉన్నదో అని చెప్పేసి ఒక న్యూస్ పేపర్లో, ఒక ప్రముఖ న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఈ డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. ఇది 2004లో వీళ్ళు రాసుకోవడం జరిగింది సార్. జరిగినప్పుడు నేను ఏమంటానంటే 3/2/2004లో ఇది రాసుకోవడం జరిగింది. రాసుకున్న తర్వాత దీన్ని ఏం చేశారు, 534 ఎకరాలు సెంట్రల్ విశ్వవిద్యాలయానికి, ఇక్కడ ఏమని చెప్పేసి గచ్చిబౌలి ఉన్న హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి భూమి విస్తీర్ణం 534 గుంటలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అదనపు గిరిజావారు మండల కార్యాలయం శేర్లింగపల్లి సమక్షంలో స్వాధీనం చేసుకోబడ్డదని రాశారు. దానికి ఎట్లా స్వాధీనం చేసుకున్నారంటే, వాళ్ళకు ఒక 394 ఎకరాలు వేరే కాడ ఇచ్చేసి ఇది స్వాధీనం చేసుకున్నాం అన్నారు. కానీ ఆ 394 ఎకరాలు కూడా ఈరోజు లేవు. ఎందుకంటే దాన్ని రద్దు చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితే 2004లో అగ్రిమెంట్ అయితే వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే దాన్ని రద్దు చేసి రాజశేఖర రెడ్డి గారు రద్దు చేసి ఇది యూనివర్సిటీ భూమి అని చెప్పేసి, అంటే ప్రభుత్వ భూమి అని చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి కానీ, లేకపోతే ఏ రోడ్లు కావచ్చు, లేకపోతే ఏ రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు కావచ్చు, లేకపోతే ఏ చెరువులు కుంటలు, ఇప్పుడు మల్లన్న సాగర్ ఉన్నది, మల్లన్న సాగర్ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగింది. దాంట్లో నీళ్లు ఉన్నాయి ఇప్పుడు మల్లన్న సాగర్లో. ఆ నీళ్లు ఉన్నాయి కానీ ఆ భూమి అంతా ఎవరి పేరు మీద ఉంటుంది అంటే ఇరిగేషన్ పేరు మీద ఉండదండి,
ఆ భూమి అంతా కూడా ఎవరైతే కలెక్ట్ చేశారో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్వైర్ చేశారు కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి. చెక్కులు కూడా ఆర్డీఓ గారు ఇస్తారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇయ్యేది. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అన్ని భూములు కూడా ఇప్పుడు చార్మినార్ ఉన్నది. చార్మినార్ ఎవరిది? ప్రభుత్వంది, ప్రభుత్వ భూములనే ఉంది. అది ప్రభుత్వంది. రేపు పొద్దుగాల నేను చార్మినార్ కూడా అమ్మచ్చు అంటాడు ఈయన. ఎందుకు అంటే అది ప్రభుత్వ భూమిలో ఉంది కాబట్టి, అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి చార్మినార్ అమ్ముదామంటే కూడా ఒప్పుకుందామా? ఇక్కడ ఏం చేస్తుండంటే ఒకటి ప్రధానంగా విశ్వవిద్యాలయాల మీద కక్ష కట్టిండు, యూనివర్సిటీల మీద కక్ష కట్టిండు. ఎందుకంటే యూనివర్సిటీల నుంచి వెళ్ళే ఏవైతే ఉద్యమాలు ఈరోజు మొలకెత్తుతున్నాయో, ఏ యూనివర్సిటీలను అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిండో, ఏ అశోక్ నగర్ చౌరస్తాను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిండో, అధికారంలోకి వచ్చినటువంటి ఆ యూనివర్సిటీలు, ఆ విశ్వవిద్యాలయాలు అశోక్ నగర్ ప్రశ్నిస్తుంది ఈరోజు. ఏం చేసినావు నువ్వు ఇన్ని రోజులు? ఏదైతే నువ్వు 16 నెలల కాలంలో తెలంగాణను ఏ విధంగా దోచుకుంటున్నావు అనే దాన్ని ప్రశ్నిస్తుంది. కాబట్టి కంప్లీట్గా యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలను నాశనం చేయాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. కాబట్టి ఒక 100 ఎకరాలు ఏదైతే మన ఇక్కడ ఆచార్య జయశంకర్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి 100 ఎకరాలు హైకోర్టుకు కేటాయించాడు. మరి వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏ యూనివర్సిటీ కూడా ఇన్ని ఎకరాలలో లేదు అని చెప్పిండు కదా. మరి ఏ హైకోర్టు అన్నా 100 ఎకరాలలో ఉన్న చూపెట్టమను. నువ్వు కేటాయించినావు కదా. ఎక్కడ కూడా విశ్వవిద్యాలయాలకు ఇన్ని వేల ఎకరాలు దేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలో ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నాడు కదా. నేనేమంటున్నా, ఎక్కడన్నా ప్రపంచం మొత్తంలో 100 ఎకరాలు ఉన్న హైకోర్టు చూపెట్టమను. అంటే అన్ని కేసులు చేస్తాను వీడు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఈరోజు కంచగచ్చిబౌలిది అసలు సంబంధం లేకుండా ఆయనకు హ్యాండ్ ఓవర్ కాకముందే హైకోర్టులో కేసు ఇట్లా రిలీజ్ కాకముందే దాన్ని వెంటనే తీసుకుపోయి తాకట్టు పెట్టడం జరిగింది. తాకట్టు పెట్టి దాన్ని ఏమంటాడు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఎవరికి ఇస్తున్నది క్లియర్ చేసి బ్యాంక్ వాళ్ళకి చూపెట్టడానికి అది క్లియర్ చేస్తుండు. రేపు పొద్దుగాల ఆ నోడల్ ఏజెన్సీ అమ్ముకుంటుండేనా లేకపోతే గవర్నమెంట్ అమ్ముకుంటుండే తెలియదు. అండ్ నెక్స్ట్ ఎప్పుడు కానీ ప్రభుత్వం ఒక డబ్బు తెచ్చుకుంటప్పుడు ప్రభుత్వం అంటేనే గ్యారంటీ. ఆ ప్రభుత్వానికి ఇంకో గ్యారంటీ కావన్నా, ఇంకో బ్రోకర్ కావన్నా. ఇప్పుడు స్పష్టంగా నేనేం చెప్పారు కేటీఆర్ గారు అందరని, మీరు మీ అప్పుడు ఏవైతే భూములు వేలం వేయలేదా అని అడిగి, తప్పకుండా వేసింది. ఎవరు వేలం వేసింది? హెచ్ఎండిఏ వేసింది, జిహెచ్ఎంసీ వేసింది, లేకపోతే టీఎస్ఐఐసిసి వేసింది. జిహెచ్ఎంసీ వేయలే, హెచ్ఎండిఏ వేసింది, అదేవిధంగా టీఎస్ఐఐసిసి వేసింది. ఎందుకు వేసింది? వాళ్ళకి ఆ రైట్ ఉన్నది. ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వంలో ఒక నోడల్ ఏజెన్సీగా వేసారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా దీంట్లో ఒక ప్రైవేట్ పార్ట్నర్ని తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళు కిక్ బ్యాకే 100 కోట్లు తీసుకున్నారు. అవి బోంగా ఈరోజు భూములు అమ్మడం ద్వారా ఎన్ని వేల కోట్ల కుట్ర చేసారో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే రేపు పొద్దుగాల బీహార్ ఎలక్షన్లు వస్తున్నాయి, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు వస్తున్నాయి. అవన్నీ కూడా ఇక్కడి నుంచే నడపాలి. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తారు కానీ ఇక్కడి నుంచే పోవాలి. కానీ అడవి చిక్కగా ఉన్నప్పుడు, అక్కడ పచ్చగా ఉన్నప్పుడు ఇటువంటి వన్యప్రాణులన్నీ కూడా ఇలా స్వేచ్ఛగా అక్కడ బతికాయి. ఇవాళ అక్కడ మొత్తం వందలాది చెట్లు పోవడంతో ఇట్లా ముఖ్యమంత్రి ఏవైతే మచ్చల జింకలు ఉన్నాయా అని అడిగినటువంటి దానికి ఆ మచ్చల జింకలే ఇవాళ మృత్యువాత పడుతున్న పరిస్థితి. మీకు ఒకటే చెప్తున్నాను, జింకలు ఉన్నాయా అక్కడ ఏమున్నాయి అంటే దానికి ఆన్సర్ చెప్పింది మీరు నేను కాదు. సుప్రీంకోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చింది హైకోర్టు రిజిస్టర్కు. హైకోర్టు రిజిస్టర్ కాడ చూసి ఎస్ ఇక్కడ జింకలు ఉన్నాయి, ఇక్కడ చెరువులు ఉన్నాయి, ఇక్కడ కుంటలు ఉన్నాయి, ఇవన్నీ నిజమే అని చెప్పి చెప్పింది ఆయన్నే. దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఏదోటి ప్రజల్ని పక్కదారి పట్టేయడానికి. నేను ఒకటే అడుగుతున్నా, రమ్మని చెప్పురు ఎవరు వస్తారు? ఈ రోజు కూడా జింకలు అక్కడ స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తుంటాయి. అందుకే కదా స్వేచ్ఛగా తిరుగుతున్న వాటికి అడవులన్నీ అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ పోయినా కానీ కుక్కలు దాడి చేస్తున్నాయి. ఆ కనీసం కుక్కలైనా పట్టుకోనికి ఏమన్నా పంపించమని చెప్పుర్రి. నేనేమంటున్నా అంటే అక్కడ నక్కలు ఉన్నాయా కుక్కలు ఉన్నాయని మాట్లాడింది కదా. అగో మరి అట్లా చనిపోతున్నాయి, దానికి బాధ్యత ముఖ్యమంత్రి గారు వహిస్తారో చెప్పాలి మరి. రైట్, ఓకే నిఖిల్ గారు. సో మనం విజువల్స్ కూడా చూస్తున్నాము జింకలు ఎట్లా మృత్యువాత పడ్డాయి అనేది. సో వెలుగులోకి వచ్చినవి ఇంకా ఆడ బుల్డోజర్ చక్రాల కింద పడి నలిగినటువంటి చిన్న చిన్న జీవులు ఏంటి, ఆ పక్షులు ఏంటి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ జీవకారుణ్యం జీవ వైవిధ్యం దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కానీ ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వం అరే వాటిపైన అట్లీస్ట్ ఒక ఇట్లా జరుగుతుంది అని ఒక మాట మాట్లాడడం కానీ, అయ్యో అక్కడ అనవసరంగా ప్రాణం కోల్పోతున్నాయి వన్యప్రాణులు అంటూ ఒక కన్సర్న్ కూడా చూపించకపోవడానికి కూడా ఎట్లా గమనించాలి? వాళ్ళకి ఎంతసేపు ఆ భూమిని ఎట్లా అమ్మాలి, ఆ భూమిలో అమ్మడం ద్వారా మధ్యలో మీడియేషన్ చేసిన వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి, దాన్ని తక్కువ ధరకు అమ్మి ఆ మిగిలిన డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మా జేబుల్లోకి మా పార్టీ అకౌంట్లలోకి ఏ రకంగా తెచ్చుకోవాలనే దాని మీద మాత్రమే వాళ్ళ ఆలోచన ఉంది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీరు ఇక్కడ ఒక విషయం గమనిస్తే గతంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు పరిపాలన చేసినప్పుడు ఎంతసేపు హరితహారం మీద తను ఫోకస్ చేసి చెట్లెట్లా పెంచాలని చూసిండ్రు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పటి నుంచి ఏం చేస్తూ ఉన్నారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హరిత సంహారం ఎట్లా చేయాలి, చెట్లను ఎట్లా కూల్ చేయాలి, చెట్లను అడవులను ఎట్లా నాశనం చేయాలి, దీని మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. 1995-96లోనే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైనా భూమికి అది ప్రైవేట్ ల్యాండ్ అయినా కూడా
ఏ భూమికైనా అడవికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ ఉండి దాంట్లో ఏమన్నా నెమళ్ళు కానీ పక్షులు కానీ జింకలు కానీ ఇంకేమన్నా జంతువులు కానీ ఉంటే దాన్ని అడవి కిందనే పరిగణిస్తాము అని చెప్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, అది అడవి కాదు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. మీరు ఇట్లా ఏ రకంగా చూసినా కూడా ఈ రోజుకు 5 జింకలు చనిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఈ జింకలు చనిపోతూ ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఆలోచన చేయకుండా ఈ చనిపోయిన దాదాపుగా ప్రతి జింక కూడా 1-2 తప్పితే మిగిలిన 3 జింకలు కేవలం కుక్కల దారిలో చనిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. ఆ ఫోటోలన్నీ చాలా స్పష్టంగా బయటకు వచ్చినాయి. 1-2 జింకలకు సంబంధించి కంప్లీట్గా 2 పార్ట్స్ అయిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంకోటి అవి కూడా ఫేక్ ఎక్కడ అంటారు అని అక్కడ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే డైలీ పేపర్, ఆ పేపర్ డేట్ కనపడే విధంగా ఒక పేపర్ పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో తర్వాత ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగింది అని చెప్పుకుంటూ ఆ పేపర్ డేట్ను హైలైట్ చేస్తూ చాలా స్పష్టంగా వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే కూడా ఆ చనిపోయిన జింకల ఫోటోలను ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే కానీ పబ్లిక్ డొమైన్లో పెడితే కానీ వాళ్ళందరినీ ఈ రోజు పోలీస్ స్టేషన్కు పిలవడము. నిన్నగాక మనం చూసినాము క్రిషాంక్ గారిని, దిలీప్ గారిని ఏ రకంగా పోలీస్ స్టేషన్లో 12-13 గంటల పాటు నిర్బంధించారు. దానికి సంబంధించిన ఇంట్రాగేషన్ అని పిలిచి దాని మీద ఏ రకంగా స్పష్టత లేదు ఈ రోజు వరకు. ఎంతసేపు ఆ జింకలు చనిపోతూ ఉంటే ఆ చనిపోతున్న జింకలను ఎట్లా కాపాడాలి, దాన్ని ఇంకో దగ్గరికి తరలిద్దామా లేదంటే ఉన్న దగ్గర దానికి ఏమన్నా ఇబ్బంది కాకుండా చూద్దామా, ఇటువంటి పరిస్థితులు ఏం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వము ఎంతసేపు అవి చనిపోయే విధంగా అక్కడ ఏమీ లేవు అని చూపించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తుండడం చాలా మూర్ఖంగా ఆలోచన చేస్తున్న విషయాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. హెచ్సిఏ భూముల విషయంలో 10,000 కోట్ల స్కామ్ జరిగింది, దానికి ప్రభుత్వం వాళ్ళ సమాధానం చెప్పాల్సింది. దాంతోపాటుగా వన్యప్రాణులు, మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి. సో వీటి పట్ల ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి డిమాండ్ పెరుగుతుంది. మొత్తం 14,000 కోట్ల రైతు భరోసా ఎగవేశారంటూ మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఫైర్ అయ్యారు. ఈ మేరకు వడగండ్ల ధాటికి నష్టపోయినటువంటి పంట పొలాలను పరిశీలించారు ఒకటి ఆయన. తర్వాత సన్నాల రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైస్ మిల్లర్లు చెప్పిందే వేదం, కనీసం బోనస్ సంగతి దేవుడికి మద్దతు ధర కూడా రైతులకు అందని పరిస్థితి అయితే ధాన్యం దించుకోమంటూ రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ససేమిరా తేల్చి చెప్తున్న పరిస్థితి. రైట్ రాకేష్ గారు, రైతు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఇంకా క్రమక్రమంగా ఒకదానికొకటి యాడ్ అవుతూ వెళ్తూనే ఉన్నాయి. దాంతోపాటు రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి. మరో కౌలు రైతు ఆత్మహత్య నిన్న ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి పరిస్థితి. ఒకటండి, ఏదైతే ఈరోజు రైతులు అంటే ఎంత గోసపడుతున్నారు అంటే గతంలో కేసీఆర్ గారు రాగానే ప్రతి ఒక్కరు అన్నారు బంగారు తెలంగాణ అంటే ఏంటంటే, బంగారు తెలంగాణ అంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పంటలు పండి ఆ పండినటువంటి పంటల వర్ణం ఏదైతే ఆ పసుపు వర్ణం ఉంటుందో, వరి కంకులు కావచ్చు, లేకపోతే నీకు జొన్న కంకులు కావచ్చు, లేకపోతే మక్క కంకులు కావచ్చు, ఏ పంట కూడా తీసుకున్నా కానీ ఒక వర్ణం బంగారు వర్ణానికి వస్తుంది. అద్భుతమైనటువంటి బంగారు తెలంగాణను మనం సృష్టించుకుందామంటే అద్భుతమైనటువంటి పంటలు పండాలని చెప్పేసి, అదేవిధంగా అర్ధరాత్రుల్లో కరెంటు పోని తెలంగాణను సృష్టించినటువంటి కేసీఆర్ గారు ఆ బంగారు వర్ణం పైనుంచి చూస్తే ఊర్లలో కరెంటు వెలుగుతుంటే బంగారం లెక్క కనిపిస్తుంటుంది. ఆ బంగారు తెలంగాణను సృష్టించారు. ఎందుకంటే కేసీఆర్ గారు రాగానే చేసిన ఏంటి అంటే, మొట్టమొదటి రైతుకు కావాల్సినటువంటి మిషన్ కాకతీయ ద్వారా చెర్లను నింపడం ద్వారా, గ్రౌండ్ వాటర్ నింపడం ద్వారా, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం ద్వారా, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టడం ద్వారా, ఆ విధంగా రైతులకు నీళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళకు మేలు చేయడం జరిగింది. దాంతోపాటు మరి రైతు పంట పండియాలంటే కూడా పెట్టుబడి సహాయం అందించాలి. ఎన్నో కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు లోన్లు ఇస్తున్నాయి, లోన్లు మాఫీ చేస్తున్నాయి, రైట్ ఆఫ్ చేస్తున్నాయి. అలాంటిది మనం రైతుకి ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి 73,000 కోట్ల రూపాయలు రైతులకు ఓన్లీ రైతు బంధు ద్వారా అందించింది. 73,000 కోట్లు అండి ఒక అంటే 6 సంవత్సరాల కాలంలో. అదేవిధంగా అవి పోంగా అంటే రైతు రుణమాఫీ చేసిన ఒక 30,000 కోట్లు లెక్కేసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ రైతు అకౌంట్లో ఇచ్చింది. ఎవరు మధ్యలో ఎవరు బ్రోకర్ లేడు. ఈరోజు భూములు అమ్ముకోనికి బ్రోకర్లను పెట్టినట్టు ఏ బ్రోకర్ లేడు, ఎవడు కూడా మధ్యలో లేడు. డైరెక్ట్గా రైతు అకౌంట్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. అదేవిధంగా అది పోగా ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఇవన్నీ చేస్తూ ఒకవేళ పంట నష్టపోతే కూడా ఆ రోజు నష్టపోయిన పంటకి ఎకరానికి 10,000 రూపాయలు కట్టించిండు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా, నేనేమంటానంటే మేము ఫసల్ బీమా యోజనలో చేరినాం. నీ ఫసల్ బీమా యోజన ఏమైంది? ఫసల్ బీమా యోజనలో నువ్వు చేరినావు కదా. బీజేపీకి బడేబాయ్ చోటబాయ్ ఇద్దరు కలిసి మరి ఏమైంది? ఎక్కడ ఒక్క మంత్రి, ఒక్క ఎమ్మెల్యే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి వడగళ్ళ వాన వచ్చింది, తుఫాన్లో అంటే మొత్తం మాడిపిందలు రాలిపోతానే, అకాల వర్షాలతోటి ఏది వరిసేలన్నీ పండుకున్నాయి, మరి వాటికే దిక్కు లేదు. ఒక దిక్కు ఆ విధంగా ఉంటే ఇంకో దిక్కు ఏదైతే ఇప్పుడు పంట పండిందో పండితే ఎత్తనీకి గోనె సంచులు ఇవ్వండి. గోనె సంచులు ఇవ్వాలి ఇప్పటివరకు రైతులకు. అదేవిధంగా గోనె సంచులు పక్కన పెడితే ఒకవేళ మిల్లర్ల దగ్గరికి పోతే కొనండి అని చెప్తే అది ఎక్కడనో కాదు, ఒక మిర్యాలగూడ అని చెప్పేసి మనం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరిది అది? మరి ఎవరి మంత్రిత్వ శాఖ ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ మంత్రిత్వ శాఖ అండి. అదేవిధంగా అక్కడ నుంచి వెళ్ళి ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా కదా, కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడి నుంచి వెళ్ళండి. ఆ పక్క నుండి తీసుకుంటే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడనే,
ఏది ఉప ముఖ్యమంత్రి బట్టి గారు అక్కడనే, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడనే. అందరూ ఒక 5 మంది మంత్రులు ఉన్న కాడ వాళ్ళు రోజు పోవాలంటే ఆ రోడ్డు మీకేం పోవాలి రావాలి. అసొంటి కాడ ఈ రోజు వడ్లు కొనడానికి దిక్కు లేనటువంటి పరిస్థితి. నేనేమంటున్నానంటే పంట పండింది, ఎక్కడ రైతుకు సాయం చేస్తలేవు. ఆల్రెడీ 14,000 కోట్ల రైతు భరోసా మింగి కూర్చున్నావు, దాన్నే నేను రుణమాఫీ చేసిన అంటున్నావు. కానీ ఈరోజు నేనేమంటున్నానంటే రైతు భరోసా, రైతు బంధు లేదు, కనీసం ధాన్యం కొనుగోలు సెంటర్లు కూడా లేవు. మరి ధాన్యం కొనుగోలు సెంటర్లు నువ్వు ఓపెన్ చేస్తే అట్లా రోడ్ల మీద ఎందుకుంటే ధాన్యం కొనుగోలు సెంటర్లు కాడ ఉండాలి కదా. అంటే ఆ ట్రాక్టర్లన్నీ ఏడున్నాయి, రోడ్డు మీద ఉన్నాయి. రోడ్డు మీద ఉన్నాయంటే ఏంది, నువ్వు కొంటలేవు. మరోపక్క ధాన్యం దించుకోమంటూ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇచ్చారు. ఎందుకంటే రేషియోస్ సెట్ కావట్లేవు అని దానిపైన ఏకంగా దిగుమతి ఆపేసినటువంటి కాదు. కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారు? ఆ రోజు ఏవైతే ఎండాకాలం టైంలో వచ్చేటువంటి వడ్లు నూకైతే కాబట్టి బాయిల్ రైస్ తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు చేశారు. ఈరోజు రైస్ మిల్లర్లు ఏమడుగుతుర్రు, మేము వడ్లు తీసుకుంటాం కానీ నీకు కింటాకు 67 కిలోలు ఇవ్వలేం కదా, అంత నూకైతుంది. నూకైనప్పుడు దానికి ఎవరు బాధ్యత వహించాలి? కాబట్టి దాని గురించి కూడా ఒకసారి కన్ఫర్మ్ చేద్దామని. ఇంకోటి ఏంది, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, వాళ్ళని అది దాడులు చేసి, టాస్క్ ఫోర్స్ దాడులు చేసి వాళ్ళని భయంకరంగా వేధించారు. కాబట్టి వాళ్ళు ఏమంటారు, మేము మా దగ్గర ఉన్నటువంటి మొత్తం తీసుకొని తర్వాత మాకు ఇయ్యి, ఆ లెక్క ఏదో ఉంటే ఏది నూక కాకుండా డైరెక్ట్ బియ్యం వచ్చే లెక్క కూడా తేల్చండి అని చెప్తున్నారు. రైట్. నిఖిల్ గారు సన్నాలకైనా బోనస్ ఇస్తామని చెప్తున్నారు ప్రభుత్వం, కానీ అది కూడా అందకుండా ఒక పరిస్థితిని సృష్టించి నా సన్నపు రైతు నిలువు దోపిడయ్యే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం ఒకటి. తర్వాత రైతు భరోసా ఇప్పటికే దాదాపు 14,000 కోట్ల ఎగవేత, మళ్ళీ వడగండ్ల వాన వచ్చినా కూడా కనీసం రైతుల్ని పరామర్శించేటువంటి మంత్రులు లేకపోవడం అనేది. మీరు ఒక్కసారి గమనిస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల కార్డులో చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అన్ని వడ్లకు 500 రూపాయలు ప్రతి క్వింటాల్కు బోనస్ ఇస్తామనేది చాలా స్పష్టంగా 6 గ్యారంటీల కార్డులో ఇదే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ రాహుల్ గాంధీ గారు, వీళ్ళ సోనియా గాంధీ గారు వీళ్ళందరూ కలిసి విడుదల చేసిండ్రు. అటువంటిది ఈరోజు కేవలం సన్నవడ్లకే ఇస్తాము అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిరు, బుకాయించిరు, రైతులను మోసం చేసిండ్రు. ఆ సన్నవడ్లకి ఇచ్చేది కూడా గత యాసంగిలో ఇవ్వాల్సింది కూడా, గత వర్షాకాలంలో ఇవ్వాల్సింది కూడా ఈ రోజు వరకు కనీసం 40-50% మంది రైతులకు కూడా ఇవ్వలేదు. ఆ పెండింగ్ బిల్లులు ఆల్రెడీ పక్కన ఉంటే అది కాకుండా ఈరోజు మళ్ళీ రైతులను ఏ రకంగా దోచుకోవాలనేది వీళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే రైతులకు దుక్కి దున్నకముందే, నారు కూడా పోయకముందే రైతు భరోసా, రైతు బంధు పేరుతో ఏదైతే ఇచ్చిండ్రో ఎకరాకి 5,000 రూపాయలు, మమ్మల్ని గెలిపియండి మేము అధికారంలోకి రాగానే 7,500 రూపాయలు ప్రతి పంటకు ప్రతి ఎకరాకి ఇస్తామని చెప్పిండ్రు. నిన్నగాక మొన్న 2 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండ్రు, 7,500 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేము, 6,000 రూపాయలు ప్రతి ఎకరాకి ఇస్తామన్నారు. 6,000 రూపాయలు ఇవ్వాలన్నా కూడా రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమికి, సాగు భూమికి సంబంధించి దాదాపుగా 9,000 కోట్ల అవసరం ఉంటుంది. 9,000 కోట్లకు సంబంధించి నిన్న శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్ పెడుతున్న విషయంలో కూడా మీరు గమనిస్తే ఒక్కసారి, నిన్న 10,000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన విషయంలో ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయని ప్రతిపక్షాలన్నీ ప్రశ్నిస్తే శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, దాంట్లో 5,400 కోట్ల రూపాయలు మేము రైతు భరోసా విషయంలో ఖర్చు చేసినాము అని చెప్తా ఉన్నారు. 9,000 కోట్ల రూపాయలు అవసరమయ్యే రైతు భరోసాకి 5,400 కోట్లు ఖర్చు పెట్టినామంటే మిగిలిన 3,600 కోట్లు ఈరోజు దుక్కి దున్నడం అయిపోయింది, నాట్లేయడం అయిపోయింది, చీడపురుగులు తలగడం అయిపోయింది, పంటలు ఎండిపోవడం అయిపోయింది వీళ్ళు నీళ్ళేయక. సరే దాంట్లో కొన్ని బతికి బయటకు వచ్చిన తర్వాత ఈరోజు వరి కోతలు అయ్యి మార్కెట్కి వచ్చిన తర్వాత కూడా 3,500 కోట్లకు సంబంధించిన రుణమాఫీ, రైతు భరోసా ఈ రోజు వరకు కూడా జరగలేదు అన్నది శ్రీధర్ బాబు గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పిండ్రు. అంటే సగం మంది రైతులకు ఈ రాష్ట్రంలో రైతు భరోసా ఈ రోజు వరకు కూడా అందలేదు. సరే రైతు భరోసా ఇవ్వకుండా అట్లా ఇబ్బంది పెట్టిండ్రు, రుణమాఫీ చేయకుండా ఏ రకంగా ఇబ్బంది పెట్టిండ్రు, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మనం చూసినాము. ఇట్లానే చూస్తూ ఉంటే ఈరోజు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కొనుగోలు కేంద్రాల్లో ఏదైతే కావాల్సిన టార్పాలిన్లు ఉంటాయో దాని మీద ఏదైనా ఇబ్బంది జరిగితే వడగళ్ళు కానీ వర్షాలు కానీ వస్తే కప్పడానికి ఆ టార్పాలిన్లు కవర్ లేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉండాల్సిన వేయింగ్ మిషన్లు లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. తేమకు సంబంధించిన మిషన్లు లేని పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి కేవలం 75-80 కోట్లు ఖర్చు పెడితే ఈ మిషనరీ మొత్తం వచ్చే పరిస్థితి ఉంటే కూడా ఆల్రెడీ రైతులు ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొచ్చిన ఈ సందర్భంలో కూడా ఈ రోజు కూడా అవి తీసుకొచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. దీంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఏంటంటే సివిల్ సప్లైస్కి మార్కెటింగ్ శాఖకు సంబంధించిన కోఆర్డినేషన్ కంప్లీట్ ఫెయిల్యూర్ కనబడతా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ ఎంతసేపు ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ దోచుకోవాలి, లేని పేర్లు చెప్పి ఏ రకంగా లోన్లు తీసుకొచ్చి ఆ లోన్లను కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలనే చూస్తూ ఉన్నారు. కానీ రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పంటంతా ఖరాబ్ అవుతా ఉంది, వీళ్ళకు సపోర్ట్ చేద్దాము, రైతులను అప్లిఫ్ట్ చేద్దాము అనే ఆలోచన ఎక్కడ వీళ్ళ సైడ్ నుండి కనబడతలేదు. పొద్దున్న లేస్తే మేము రైతుకు సంబంధించిన పనులు చేస్తూ ఉన్నాము, రైతులను కడుపులో పెట్టుకుంటాము అని వాళ్ళు మాటలు చెప్తున్నారు తప్పితే మీరు ఫీల్డ్లో ఎక్కడ కూడా రైతులకు సంబంధించి వీళ్ళు చిన్న పనులు చేస్తున్నారు
చేకూరుస్తున్నట్టు చిన్న లాభం చేకూరుస్తున్నట్టు కూడా వీళ్ళ పరిపాలనలో ఎక్కడ చూస్తున్న పరిస్థితులు లేదు మనం. రైట్ రాకేష్ గారు, అంటే డిపార్ట్మెంట్ల మధ్య శాఖల మధ్య సమన్వయ లోపం ఒకటి, టోటల్గా రైతులు అంటేనే పట్టింపు లేకపోవడం మరొకటి, ఇవి రెండు కలిసి రైతులకు ఎట్లా శాపంగా పరిణమించినాయి. ఒకటండి, అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఏం మాట్లాడుకోవాలంటే గతంలో సివిల్ సప్లై ఎంత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసిందో, ధాన్యం ఎంత కొనుగోలు చేసిందో స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించేటోళ్ళు. ఈ సంవత్సరం మనం బాగా ధాన్యం పండించినాం, 1,00,000 మెట్రిక్ టన్నులు కొన్నాం, 2 లక్షలు మేము 3 లక్షల మెట్రిక్ టన్నుల దాకా రీచ్ అయినామని చెప్పారు. ఇక్కడ వాళ్ళు అడుగుతుంది అంటే అక్కడ స్పష్టంగా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. యాసంగి ధాన్యంలో రైస్ అవుట్ టర్న్ రేషియో తేల్చాలని తన డిమాండ్ని పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. ఎందుకు? యాసంగిలో ధాన్యం నూకైతుందని చెప్పేసి ఇంతకుముందు చెప్పిన అంశం ఒకటి నెంబర్ 1 అయితే, నెంబర్ 2 వచ్చేసి జాప్యంపై అనుమానాలు. ఎందుకంటే గతంలో వాళ్ళు టార్గెట్ ఏమని పెట్టుకున్నారు, వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ 1,00,000 టన్నుల ధాన్యాన్ని సేకరణగా పెట్టుకొని 50 లక్షల టన్నులకే ఆపేసిర్రు. ఈసారి కూడా 70 లక్షల ధాన్యం టార్గెట్ పెట్టుకున్నారు. కానీ దాన్ని కూడా తగ్గించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ అసలు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయొద్దు. కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేస్తే కదా ప్రభుత్వం కొనుగోలు చేసేది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే గత 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాలు కాంగ్రెస్ నుంచి మొదలు పెట్టుకుని ఇప్పటిదాకా తీసుకో, 2010 నుంచి తీసుకో, మేము 2014 నుంచి తీసుకోమంటలేం కదా. ఓ 15 సంవత్సరాలు అసలు ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్ ఎంత రైస్ ప్రొక్యూర్ చేసింది, ఎఫ్సిఐకి ఎంత రైస్ పంపించింది అనేది కూడా నువ్వు డేటా రిలీజ్ చేయి. మరి ప్రభుత్వం దగ్గర ఉంది కదా, డేటా రిలీజ్ చేయొచ్చు కదా, అది రిలీజ్ చేయట్లేదు. కాబట్టి నేనేమంటానంటే ధాన్యం పండేదానికి ఒక కష్టమైతే ఈరోజు కొనుగోలు చేసేటువంటి కెపాసిటీ, కొనుగోలు చేయడానికి కూడా ప్రభుత్వం వెనక ముందు ఆడుతుంది. గతంలో కేసీఆర్ గారు ఈ టైం వరకు తప్పకుండా ఒక 7,500 కొనుగోలు సెంటర్లను ఓపెన్ చేసి వాళ్ళకి కావాల్సిన టార్పాలిన్లు కావచ్చు, సుతిల్ దారం కావచ్చు, లేకపోతే గోనె సంచులు కావచ్చు, అన్నీ కూడా అంటే నేను ఏమంటున్నానంటే మొత్తం అందించేసి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే పరిస్థితి ఉంటుండే. రైతులు ప్రైవేట్ వ్యాపారులను ప్రైవేట్ వ్యాపారులకు ఆశ్రయిస్తే ఏమున్నది, 500 బోనస్ ఇస్తాను, ఆ బోనస్ ప్రైవేట్ వాడు ఇయ్యాడు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అదే ఎత్తేసినాం అనుకో, అసలు సెంటర్ ఏర్పాటు చేయాలి అనుకో. ఇప్పుడు రోడ్డు మీద కనిపిస్తున్న ట్రాక్టర్లు అయితే ప్రత్యక్ష ఉదాహరణే కదా, మరి దాన్ని కంపల్సరీ నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. కాబట్టి రైతులందరూ జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరి మీద ఒత్తిడి తెచ్చి గతంలో కేసీఆర్ గారు ఎట్లయితే ఏర్పాటు చేసిర్రు ఏదైతే కొనుగోలు సెంటర్లు వాటిని మళ్ళీ ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిమాండ్. రైట్ నిఖిల్ గారు, అంటే రైతులకు ఉపయోగపడేలాగా ఏ పనైనా ఉండాలి, కానీ కొనుగోలు కేంద్రాలు పెట్టినట్టే పెట్టి దాంట్లో ఏర్పాట్లు చేయకపోతే, సౌకర్యాలు కల్పించకపోతే దాని ప్రయోజనం ఏంటి అనేది. అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలకు కొనుగోలు బాధ్యతలు ఇస్తామని ఒకసారి చెప్తా ఉంటారు వీళ్ళు, లేదు రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా కొనుగోలు చేస్తుందని ఒక రకంగా చెప్తా ఉంటారు. ఎఫ్సిఐ నుండి రావాల్సిన డబ్బులు ఈ రోజు వరకు విడుదల కాకపోవడం వల్లనే ఈ మెషినరీ అంతా తీసుకురాలేదని ఒక రకంగా చెప్తా ఉంటారు. ఎఫ్సిఐ నుండి మొత్తం ప్రొక్యూర్మెంట్లో 1% డబ్బులు మార్కెటింగ్ శాఖకి ఇస్తే అక్కడ నుంచి ఈ డబ్బులన్నీ వస్తూ ఉంటాయి, ఈ కొనుగోలుకు సంబంధించిన ఈ ప్రొసీజర్ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ రోజు వరకు దాంట్లో ఎందుకు డైవర్షన్ గేమ్ నడుస్తూ ఉంది? ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 80 కోట్లు కూడా లేని పరిస్థితి ఉందా? ఈరోజు ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు ఎందుకు ఈరోజు రైతులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు? రైతులందరూ దాన్ని ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకునే విధంగా మీరే ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? అంటే తక్కువ ధరకు అమ్ముకుంటే ఏమవుతుంది? ఈ సన్నవడ్లకు సంబంధించిన బోనస్ ఇచ్చే అవసరం ఉండదు. రెండోది రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుండి రైతులు నిజంగా డబ్బులు తీసుకొస్తే దానికి సంబంధించిన డబ్బుల పేమెంట్ ఏదైతే వారం 10 రోజులు చేయాల్సి ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకునే స్కోప్ ఉంటుంది. రెండు రకాలుగా మీరు ఏ రకంగా చూసినా కూడా రైతు దుక్కి దున్న కాడ నుంచి రైతు పంట అమ్మే వరకు ప్రతి ప్రొసీజర్లో కూడా రైతును ఏ రకంగా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనలు మాత్రమే వీళ్ళు చేస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క అటు రైతు భరోసా లేక రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతుండే, వడగళ్ల వాన రైతుల్ని మరింత ఇబ్బంది పెట్టడం, తర్వాత రైస్ మిల్లర్లు ధాన్యం దించుకోకపోవడం, కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాపర్గా ఏర్పాట్లు లేకపోవడంతో రైతాంగం మరింతగా ఇబ్బందులు పడుతుంది. ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించినటువంటి పరిస్థితి. గత 10-12 ఏళ్లుగా పైన పటారం లోన లోటారంలాగా బీజేపీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందనేది గ్రోకు అన్ని అంశాల్లో తేల్చి చెబుతోంది. అది ఏ రంగం తీసుకున్నా కూడా అన్నిట్లో వైఫల్యమే అనేది గ్రోకు చెబుతుందన్నమాట. సో దాంతోపాటుగా ప్రభుత్వాల్ని కూల్చడంలో పార్టీల్ని చీల్చడంలో బీజేపీ ఘనపార్టీ అని, అలాగే కాంగ్రెస్ కూడా ప్రభుత్వాలను రద్దు చేయడంలో కాంగ్రెస్ కూడా ఆరితేరిందనేది గ్రోకు ఇస్తున్నటువంటి ఆన్సర్స్. రాకేష్ గారు, గ్రోకు చెప్తున్నటువంటి సమాచారం మొత్తం దేశవ్యాప్తంగా ఎట్లా సంచలనాలకు సృష్టిస్తోంది? బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను కావచ్చు, ఫెయిల్యూర్స్ని కావచ్చు, ఎట్లా ఎండగడుతోంది? ఒకటి, గ్రోక్ అనేది ఏదైతే ఉన్నదో అదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మనకు చెప్తున్నప్పుడు డేటా తోటి అది అనలైజ్ చేస్తుంది. ఏదైనా వేగ్గా చెప్పడం కాదు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎట్లా ప్రభుత్వాలను కూల్చింది బీజేపీ పార్టీ. ఇప్పుడు గ్రోక్ను అడిగింది ఏంది, తెలంగాణలో ఉన్నటువంటి 10 మంది ఫిరాయింపుదారు ఎమ్మెల్యేలను కాపాడుతుంది ఎవరు అని అడిగారు నెటిజన్లు అందరూ. అడుగుతానికి ఏం చెప్పింది సమాధానం? బీజేపీ పార్టీ అని చెప్పింది. ఎందుకు? ఒక కాంగ్రెస్ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి
16 నెలల కాలం అవుతుందండి, అంటే 1 సంవత్సర కాలం అవుతుంది ఆల్రెడీ ఆయన కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసి. ఆయన కనీసం డిస్మిస్ చేసేటువంటి కెపాసిటీలో ఈ మన స్పీకర్ లేనప్పుడు రాజ్యాంగం ఏం చేస్తుంది అన్నట్టు? కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంది కదా. అదే గ్రూప్ కూడా ప్రశ్నించింది, మనం కాదు. ఇంటెలిజెన్స్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే ప్రశ్నించింది, నువ్వెందుకు దాన్ని రద్దు చేస్తలేవు అని చెప్పేసి. డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఓట్లే వేయరు అని చెప్పేసి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగితే ఒక్క ఎమ్మెల్యేను కూడా ఇంతవరకు ఏం చర్యలు చేపట్టలే. కాబట్టి ఈరోజు అది ఏమొస్తుంది అని చెప్పేసి, ఎందుకంటే ఒక 8 మంత్స్ 8 వీక్స్ మనకు రిజర్వ్ చేసి పెట్టింది కాబట్టి అది ఎట్లా వస్తుంది అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే బీజేపీ పార్టీ అంటే 2 జాతీయ పార్టీలు కూడా దొందే అని చెప్పేసి మనకు ఈరోజు మనకు స్పష్టంగా గ్రూప్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు 356 ఆర్టికల్ను ఒక 100 సార్లు వాడుకున్నారు, 100 సార్లు వాడుకున్నారు. అదేవిధంగా దానికి పోంగా ఈరోజు ఎట్లెట్లా పడగొట్టారంటే నితీష్ కుమార్ ఆధ్వర్యంలో బీహార్లో కాంగ్రెస్ను జేడీయూ అండ్ అదేవిధంగా లాలూ ప్రసాద్ పార్టీ అవన్నీ కలిసి ఒక కూటమికి ఏర్పడ్డ తర్వాత ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. అయిపోగా కర్ణాటకలో అప్పుడు యడియూరప్పను ముఖ్యమంత్రి చేయడానికి అప్పుడు కూలగొట్టారు. అదేవిధంగా మన జ్యోతిరాజ్ సింధియాను సెంట్రల్ మినిస్టర్ చేయడానికి ఆ రోజునటువంటి మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూలగొట్టారు. అవి కాకుండా మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ ఎక్కడ చూసినా కానీ చీలిక దేవాలే వాడిని పడగొట్టాలి. ఇదే ప్రణాళికతో వాళ్ళు ముందుకు పోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కూడా బీజేపీ పార్టీ సెంట్రల్లో ఎట్లున్నదండి, స్పష్టంగా వాళ్ళ మెజారిటీతో ఉన్నదా? లేదు. కాబట్టి మద్దతు ఉన్న దాంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి గతంలో వాళ్ళు కలిసి పోటీ చేసినటువంటి శివసేనను మహావికాస్ అఘాడీ అని చెప్పేసి దాన్ని ఏం చేశారు, దాన్ని కూడా చీల్చారు. అంటే ఎన్సీపీని చీల్చారు, అదేవిధంగా శివసేనను చీల్చారు. ఈ రోజు ఉన్నటువంటి షిండేకి కూడా పొగ పెడతానే ఉన్నారు. అలా మంత్రికి రాజీనామా చేయించారు, ఏదో ఒకటి రెగ్యులర్గా. నేనేమంటానంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే ప్రభుత్వాలు రద్దు చేసింది, కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ప్రభుత్వం రద్దు చేసింది నంబూద్రిపాల్ ప్రభుత్వాన్ని 1959లో రద్దు చేసింది. ఆ తర్వాత క్రమంగా మన రాష్ట్రంలో చూసుకుంటే మనం టీడీపీ ఏదైతే ఎన్టీఆర్ గారు గెలిచినప్పుడు 84లో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. కాబట్టి ఎక్కడికక్కడ ఎప్పుడైతే అప్పుడు వాళ్ళు వెంటనే యూటిలైజ్ చేసుకుని ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు ఎందుకు ఈ 8-10 మంది మీద చర్యలు చేపట్టట్లేదు అది కూడా ప్రశ్నిస్తుంది. నెటిజన్లు ఏం ఊరుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గతంలో ఏంటంటే ఆ డేటా విత్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం జడ్జిమెంట్ తీసుకొని చదవాల్సి వచ్చేది. దానికి ఇప్పుడు ఏమవుతుంది, గ్రోక్ వచ్చిన తర్వాత దానికి సపోర్టింగ్ జడ్జిమెంట్ కూడా ఇస్తుంది. అంతేందుకు మొత్తం దేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అదే గ్రోక్ చెప్పింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడే మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఏమేమి జరిగినాయో డేటా కూడా ఇచ్చింది అది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కంపారిజన్ చేసుకోవడం మొదలు పెడుతున్నారు, ప్రతి ఒక్క నెటిజన్ కూడా దాన్ని సెర్చ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు స్పష్టంగా రావడం జరుగుతుంది. రైట్, ఓకే. నిఖిల్ గారు, సో గ్రోక్ అనేది ఇవాళ ఇస్తున్నటువంటి సమాచారం ఎంత వాస్తవాల్ని కుండ బద్దలు కొట్టే విధంగా మొత్తం క్రోడీకరించి చెబుతోంది. బీజేపీ వాళ్ళు చాలామంది అసలు గ్రోకును బ్యాన్ చేయాలి, రద్దు చేయాలి, గో బ్యాక్ గ్రోక్ అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, అది తర్వాత కాంగ్రెస్ కూడా ప్రభుత్వాల విషయంలో పార్టీల విషయంలో ఎట్లా వ్యవహరించింది అనేది చాలా స్పష్టంగా కళ్ళ ముందు ఉంచుతోంది గ్రోక్. అయితే ఇట్లాంటి విషయాలను బయటపెడుతున్నప్పుడు గతంలో ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు బయటపెట్టే ప్రతి మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళని కానీ లేదంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా బయట పెడతా ఉంటే వాళ్ళందరికీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉండే, వాళ్ళని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉండే. ఈరోజు అటువంటివి ఏమీ చేయలేకుండా వీళ్ళు గ్రోక్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు వచ్చి డైరెక్ట్గా మొత్తం సమాచారాన్ని ఇప్పటివరకు గతంలో ఏం చేసిండ్రు, దశాబ్దాల తరబడి ఏం చేసిండ్రు, ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారు, ప్రతిదాన్ని డేటాకి అనుసంధానం చేసి మొత్తం విషయాలను పబ్లిక్ డొమైన్లో చాలా స్పష్టంగా పెడుతున్న విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఇదే కాంగ్రెస్ పార్టీ గతంలో దాదాపుగా 100-110 సార్లు వీళ్ళు రాష్ట్రపతి పాలన ఆర్టికల్ 356ని ఏ రకంగా వాడినరు, వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏ రకంగా వాడినరో మనం చూసినాము. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత దశాబ్ద కాలం నుండి 11-12 సంవత్సరాల్లో కూడా వీళ్ళు ఏ రకంగా వాడుతున్నారో మనం చూసినాము. ముఖ్యంగా మన సరౌండింగ్స్లో చూస్తే కూడా మహారాష్ట్రలో గత టర్మ్లో వీళ్ళు ఏ రకంగా శివసేనకు సంబంధించిన ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత మళ్ళీ దేవేంద్ర ఫడ్నవీస్ గారి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏర్పాటు చేసిండ్రో ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్కి సంబంధించి కర్ణాటకలో ఏ రకంగా వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రో మనం చూసినాము. ముఖ్యంగా మీరు తెలంగాణలో కూడా గమనిస్తే గత టర్మ్లో కేసీఆర్ గారి నాయకత్వంలో 88 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎన్ని ప్రయోగాలు చేసిండ్రో, ఎన్ని రకాలుగా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి వీళ్ళు క్రియేట్ చేసిండ్రో మనం చూసినాము. దీనికి సంబంధించి మొయినాబాద్లో తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్లో
వాళ్ళ బీజేపీ అగ్రనాయకులు స్వయంగా వచ్చి వాళ్ళకు డబ్బులు ఆఫర్ చేయడము, ఇంకోటి ఆఫర్ చేయడానికి 4-5 ఎమ్మెల్యేలను అక్కడికి పిలిస్తే ఆ ఎమ్మెల్యేలు ఏ రకంగా ఆ మొత్తం డేటాను తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి బీజేపీ వాళ్ళ బట్టలు కూడా తీసిండ్రో మనం చూసినాము. ఆ రకంగా బలంగా స్థిరంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు లాంటి నాయకులు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రభుత్వాలను కూల్చడానికి కూడా వాళ్ళు ఎటువంటి ఆలోచనలు చేసిండ్రో మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇటువంటి ఆలోచనలన్నింటిని మానుకొని వీళ్ళు స్థానిక ప్రభుత్వాలు ఏవైతున్నాయో వాటిని మరింత బలోపేతం చేసే విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈ మధ్యలో కొత్తగా వీళ్ళు తీసుకున్న స్టెప్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా వాళ్ళు చెప్తే వినని ప్రభుత్వాలు, లేదంటే వాళ్ళ అడుగులకు మడుగులొత్తని ప్రభుత్వాలు ఉంటే వాళ్ళని ఏం చేస్తూ ఉన్నారంటే సింపుల్గా వాళ్ళకి రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, లేదంటే వాళ్ళకి జాతీయ ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి రావాల్సిన ట్యాక్స్ డివల్యూషన్ నిధులు కానీ ఇవి మొత్తం ఆపేస్తూ ఉన్నారు. మీరు ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి కొంతమంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి రండి, వస్తే మనం ప్రభుత్వం ఏర్పాటు చేద్దాము, అప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లను ఏర్పాటు చేసి చాలా విస్తృతంగా అభివృద్ధి చేద్దామనే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదాలను తీసుకుంటా ఉన్నారు. వీటన్నిటిని ఈరోజు గ్రోక్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పబ్లిక్ డొమైన్లో పెట్టడం ద్వారా బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ గతంలో ఏం చేసిండ్రు, ఈ రోజు ఏం చేస్తూ ఉన్నారు అనేవి మొత్తం బట్టలిప్పి బజార్లో నిలబెడుతున్న పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్, పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ఎట్లా అప్రజాస్వామిక విధానాలని పాటించిందనేది గ్రోకు వెల్లడిస్తోంది. సో దాంట్లో భాగంగానే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో ఈ వ్యూహాలతోనే ప్రభుత్వాలని పడగొట్టి అధికార పగ్గాలు బీజేపీ చేపట్టిందని, తర్వాత రాష్ట్రపతి పాలనతో ప్రభుత్వాల రద్దులో కాంగ్రెస్ రికార్డు సృష్టించిందనేది గ్రోకు కుండబద్దలు కొడుతున్నటువంటి వాస్తవం. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్గా తనకు ఒక బ్రాండ్గా అభివర్ణించుకున్నటువంటి దానిపైన కౌంటర్గా రేవంత్ బ్రాండ్ ఓట్ ఫర్ నోట్ అంటూ నిన్న మాజీ మంత్రి హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. సో దాంతోపాటుగా అంటే 27th జరగబోయే బహిరంగ సభకు సంబంధించి సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల నాయకులు కార్యకర్తలని అందరూ కూడా ఉత్సాహపరుస్తున్నారు. చాలామంది స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు ఆ బహిరంగ సభ కోసం. ఎస్ రాకేష్ గారు, సో భారీ బహిరంగ సభ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇప్పటికే సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఎట్లా సమాహితం అవుతుంది పార్టీ? ఆ బహిరంగ సభ అనేది ఎట్లా సహజంగానే ఒక ఉత్సాహాన్ని అందిస్తుంది? నిన్న కేటీఆర్ గారు కరీంనగర్లో ఏదైతే సన్నాహక సభలో భాగంగా కరీంనగర్ పోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ, ఎందుకంటే వరంగల్ పక్కనే ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అందరినీ కూడా సమావేశపరచడం జరిగింది. అక్కడ స్పష్టత ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు. ఏంటంటే మనం మొత్తం ఏదైతే సభాస్థలి ఒక 1250 ఎకరాలలో మనం సభాస్థలిని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాంతోపాటుగా ఇంకొక 1000 ఎకరాలు వెహికల్ పార్కింగ్ అని పెట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని ఒక అంశం అయితే ఎంతమంది లక్షలాదిగా తరలి వచ్చినటువంటి ప్రజల గురించి, ఎవరైతే వస్తారో వాళ్ళ గురించి ఒక 10 లక్షల ప్యాకెట్ల మజ్జిగ, 10 లక్షల ప్యాకెట్ల వాటర్ ప్యాకెట్లు అన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు గ్రామాలలో ఒక డిమాండ్ ఏమొస్తుందంటే మేము స్వచ్ఛందంగా తరలి వస్తామని చెప్పేసి డిమాండ్ పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే ప్రజలకు ఏవైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క అబద్ధాన్ని కూడా నిజం చేయలేకపోతుంది. కాబట్టి ఈ అబద్ధాల ప్రభుత్వంలో మేము మనుగడ సాగించలేమని ఒక అంశం అయితే ఒకటి. నిజంగా కూడా ఈరోజు ఒక అపవాదు వేసి కేసీఆర్ గారి మీద, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం మీద అపవాదు వేసి మొత్తం దాచుకున్నారు అని చెప్పేసి ఒక అపవాదు వేస్తే అసలు ఎక్కడ దోపిడీ జరిగిందో ఇంతవరకు ఎక్కడ నిరూపించలేకపోయారు. దానికి ఒక 100 కమిషన్లు వేసారు. కాళేశ్వరం కమిషన్ అనేసారు, విద్యుత్ కొనుగోలు కమిషన్ అనేసారు, ఈ కార్ రేసింగ్ అనేసారు, ఫోన్ ట్యాపింగ్ అనేసారు. దీని మీద కమిషన్ వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ కమిషన్ అనేసారు. ప్రతి ఒక్క దాని మీద కమిషన్ పడేసారు. ఏ కమిషన్ వేసినా కానీ ఇంతవరకు ఒక్కటి కూడా ఇంతవరకు 16 నెలల కాలంలో ఒక్క చిన్న అవినీతి కూడా బయట పెట్టలేకపోయింది. కానీ వీళ్ళు అవినీతి డైరెక్ట్గా కుండబద్దలు కొట్టినట్టు కనిపిస్తుంది. అంతేందుకండి నిన్నటికి అంటే మనం చూసినాం కదా, ఏదైతే భూముల అమ్మకం గురించి మనం లఘుచర్ల సంఘటన చూడనే చూస్తుంది, మూసి చూడనే చూస్తుంది, హైడ్రా చూడనే చూస్తుంది, ఇవన్నీ చూసినాం. కాబట్టి ప్రజలంతా ఈ 16 నెలల కాలంలో ఏ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రాదు. ప్రజలు ఎందుకు మనం ఈయనను ఎన్నుకున్నామనే ఒక దుఃఖంలో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ గారిది ఆశగా చూస్తారు. ఎందుకంటే 2001లో కేసీఆర్ గారు పెట్టినప్పుడు మేమంతా డిగ్రీ విద్యార్థులం, నేను అప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నా. ఆ సభ చూడడానికి పోయినాం. కానీ దానిలో పాల్గొన్న తర్వాత ఉద్యమంలో కేసీఆర్ గారితో మమేకమైన తర్వాత ఈరోజు ఒక బలమైన నాయకత్వం దిక్కు కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రతి గ్రామానికి తిరుగుతూ మోటివేట్ చేయడం కావచ్చు, లేకపోతే యువతకు ఐకాన్గా నిలవడం కావచ్చు. నిన్న కూడా ఒక కాన్వకేషన్ దాంట్లో జరగడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇవన్నీ కూడా దిక్కు హరీష్ అన్న కావచ్చు, లేకపోతే కవితక్క కావచ్చు, అందరూ కూడా అంటే ఈ తెలంగాణ ఇట్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక సంకల్పం, దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోతుంది.
కాబట్టి ఈ బహిరంగ సభకు ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి గురించి ఆతృతగా ఎదురు చూస్తారు. కేసీఆర్ గారు ఇచ్చే సందేశాన్ని వినడానికి కూడా సిద్ధమయ్యారు. అదేవిధంగా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది, ఒక ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు వెంటనే మనం రోజు పొద్దుగా లేవగానే ఏమైందని అడగద్దు, వాళ్ళు అన్యాయం చేసినప్పుడు తప్పకుండా ప్రశ్నించాలన్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన టైం బాండ్ కూడా అయిపోయింది. కాబట్టి ప్రజలతోటి ఈరోజు కేసీఆర్ గారు ఆల్రెడీ ప్రజలతోటే మమేకమే రోజు రెగ్యులర్గా ఎవరైతే వాళ్ళని కలుస్తూ వాళ్ళకి సందేశాలు అందించడం జరుగుతుంది. ఈరోజు మరొకసారి మా 20 సంవత్సరాల అంటే ఏదైతే ఈ సభ ఉన్నదో పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పేసి వాటన్నిటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. దానికి సంబంధించినటువంటి 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆర్టీసీ కూడా కట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు 3000 బస్సులు ఇస్తామని చెప్పి. అవి సరిపోతలేవు, ప్రైవేట్ బస్సులు కూడా హైయర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు ఏంటంటే ఆ బహిరంగ సభను చారిత్రాత్మక బహిరంగ సభగా నిర్వహించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కంకణబద్దులైంది. ఎందుకంటే గతంలో మనం 2001లో మనం కరీంనగర్లో పెట్టుకున్నటువంటి బహిరంగ సభ ఎట్లున్నదో దానికి తలదన్నే విధంగా ఈరోజు ఈ బహిరంగ సభ ఉండాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. నిఖిల్ గారు అంటే ఒక లక్ష్యాలు పెట్టుకుంటారు, ఆ లక్ష్యాలు చాలామంది చేరుకోలేక కొంతమంది ఉంటారు. బట్ టీఆర్ఎస్గా ఆవిర్భవించి తెలంగాణ సాధన లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా ఒక 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉండడం, తర్వాత సరే ఎన్నికల ప్రక్రియలో గెలుపడం సహజం కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడం. సో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రస్థానం అనేది తెలంగాణ ప్రజలకు ఎట్లా సాక్షిభూతాలుగా నిలిచారు. 25th ఎంటర్ అవుతున్నటువంటి ఈ శుభ సమయంలో బీఆర్ఎస్ యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ఎట్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం నింపే అవకాశం కనిపిస్తుంది. ఒక విశ్లేషకులకు ఏం చెప్తారు? ఈ 7 దశాబ్దాలకు సంబంధించిన భారత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే కొన్ని వేలాది పార్టీలు, రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తామని ఏదో ఒక కాజ్ తీసుకోవడము, మధ్యలో దాన్ని పక్కన పెట్టేసి లేదంటే ఇంకో పార్టీలో విలీనం చేయడము మనం చూసినాము. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక సార్లు చూసినాం ఇటువంటి పరిస్థితులు. అనేక మంది పార్టీలు పెట్టడము, ఆ పార్టీలను నడపలేకనో లేదంటే వాళ్ళ ఇష్యూ డైవర్ట్ అవ్వడమో, ఏదో ఒక కారణంతో వేరే పార్టీలో మర్జ్ చేయడమో లేదంటే విరమించుకోవడమో మనం చూసినాము. అటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు తను ఆల్రెడీ పదవిలో ఉన్నప్పటికీ ఆ పదవులను త్యాగం చేస్తూ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ కోసం నేను కొట్లాడతా, ఇంతకుముందు అనేక మంది కొట్లాడి అమరులైనరు, కొట్లాడి ఇబ్బందులు పడి మధ్యలో అనేక కారణాల వల్ల అది సైడ్ లైన్ అయింది. కానీ ఈసారి నేను జెండా ఎత్తుకుంటున్నా, తెలంగాణ వచ్చేదాకా ఆ జెండా దించే ప్రసక్తే లేదు అని చెప్పి 2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ఏదైతే రాజకీయ పార్టీగా ఆవిర్భావం చేసిండ్రో తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో, ఇమ్మీడియట్గా ఆ తర్వాత కరీంనగర్కి సంబంధించి సింహగర్జన పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టి వేలాది లక్షలాది మంది ఏ రకంగా స్వచ్ఛందంగా తరలి వచ్చిందో మనం చూసినాము. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన ఎలక్షన్లో 4-5 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన జడ్పీ చైర్మన్లను గెలుచుకోవడం కానీ, ఆ తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడం కానీ రకరకాలుగా రూపాంతరం చెందుతూ అభివృద్ధి చెందుతూ 2001 నుండి 2014 వరకు 13 సంవత్సరాల కాలపరిమితిలో అనేక రకాలుగా తెలంగాణ ఉద్యమాన్ని అప్లిఫ్ట్ చేస్తూ అనేక కష్ట నష్టాలకు ఓర్చుకుంటూ కార్యకర్తలను కాపాడుకుంటూ ఏ రకంగా ముందుకు పోయిందో మనం చూసినాము. కేసీఆర్ గారి నాయకత్వం ఎంత స్ట్రాంగ్గా తెలంగాణ కాజ్ కోసం నిలబడిందో మనం చూసినాము. స్వయంగా కేసీఆర్ గారు ఫీల్డ్లో దిగి ఏ రకంగా కొట్లాడినో మనం చూసినాము. ఆ తర్వాత తెలంగాణను సాధించిన తర్వాత 2014 నుండి 2023 డిసెంబర్ 7 వరకు కూడా ముఖ్యమంత్రిగా మొత్తం తెలంగాణను భారతదేశ స్థాయిలో ఏ రకంగా అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపినరో, అభివృద్ధిలో ముందంజలో తీసుకుపోయినరో, దేశానికి సంబంధించి టాప్ 10 ర్యాంకింగ్లు ఎక్కడిచ్చినా కూడా దాంట్లో 4-5 ర్యాంకింగ్లు కేవలం తెలంగాణకే వచ్చే విధంగా ఏ రకంగా పనిచేసిండ్రో మనం చూసినాము. అటువంటి పరిస్థితుల్లో నిన్నగాక మొన్న అధికారంలో అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలను కానివ్వండి, 420 వివిధ హామీలు కానివ్వండి, మీరు ఏది చూసినా కూడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పక్కన పెట్టి ఏ రకంగా వీళ్ళు సైడ్ లైన్ చేసిండ్రు. దానికి సంబంధించి ఈరోజు రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలు 4 కోట్ల మంది ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో దాన్ని ఈ 15-16 నెలల కాలపరిమితిలో అనేక వేదికల మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల ముందు పెట్టింది. దాన్ని అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీని అమలు చేయకపోవడం వల్ల ఈరోజు 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఒకటైతే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద రాష్ట్ర ప్రజలందరికీ 4 కోట్ల మందికి కేసీఆర్ గారి నాయకత్వంలో వాళ్ళకి కావాల్సిన సూచనలు సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడంతో పాటు ప్రజలను ఎడ్యుకేట్ చేయడానికి ఈరోజు లక్షలాది మందితో దాదాపు 10-12 లక్షల మందితో బహిరంగ సభ ఏ రకంగా పెడతా ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము. ఆ సభకు సంబంధించి పర్మిషన్లు ఇవ్వకుండా నిన్న మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుందో మనం చూసినాము. తర్వాత మీరు పర్మిషన్ ఇవ్వకపోతే హైకోర్టు నుండైనా మేము తెచ్చుకుంటాం కానీ సభ జరపడంలో వెనక్కిపోయే ప్రసక్తే లేదు అని బీఆర్ఎస్ పార్టీ అల్టిమేటం ఇచ్చిన తర్వాత నిన్న పర్మిషన్ ఇచ్చిండ్రు. ఈరోజు ఈ సభకు సంబంధించి దాదాపుగా 10-12 లక్షల మంది వస్తుండగా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు అన్నింటి మీద కూడా కేసీఆర్ గారి ఏం మాట్లాడతారు, ఏ రకంగా ముందుకు పోతారు అనే విషయంలో సబ్బండ వర్గాలు ఈరోజు ఏ రకంగా ఎదురు చూస్తున్నాయి మనం చూస్తూ ఉన్నాం. రాకేష్ గారు సమయం లేదు. ఒకటండి, ప్రధానంగా ఈరోజు గతంలో ఉన్నటువంటి అభివృద్ధి మొత్తం ఆగిపోయింది.
అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ కావాలని ప్రజలు కోరుకుంటారు. దాన్ని కేసీఆర్ గారు ప్రజలందరినీ కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 20 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి అంటే ఏదైతే తెలంగాణ ఉద్యమం తర్వాత ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, ఈ 16 నెలలు జరిగినటువంటి విధ్వంసం గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి ఆ సభా వేదిక ఒక వేదిక కావడం జరుగుతుందండి. రైట్, ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రస్థానాన్ని గురించి వివరించబోతున్న 27వ రోజు సభలో తర్వాత ప్రభుత్వ వైఫల్యాన్ని కూడా ప్రజల ముందు ఎండగడతామని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అల్లేని గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.